అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి పవిత్రమైనదని డాక్టర్లు తెల్లకోటకే పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సేవలు అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు సబ్జెక్టుతో పాటు మానవత్వాన్ని నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. నల్గొండలోని వైద్య కళాశాలలో అద్వితీయ 2026 పేరున నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. కాబోయే డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని మంత్రి కోరారు. నల్గొండ వైద్య కళాశాలను రాష్ట్రంలోనే ఉత్తమమైన కళాశాలగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్వయంగా డాక్టర్లు హాస్పిటల్స్ పెట్టుకున్నా, గవర్నమెంట్ లో పనిచేసినా పేషెంట్ కి ధైర్యం చెప్పాలంటే మీరు రాగానే పేషెంట్ 4 మాటలు ధైర్యం చెప్పి పేషెంట్ జాగ్రత్తగా చూసుకొని ఆ భగవంతుడు మీకు ఒక డాక్టర్ గా దేవుని రూపంలో డాక్టర్ ని చూసుకుంటారు. వాళ్ళు మీకు అన్ని విధాల మీకు ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా తప్పకుండా నాకు ఇన్ఫార్మ్ చేయండి. కాలేజీకి సంబంధించి ఎందుకంటే రోజు 350 మంది గవర్నమెంట్ కాలేజీకి పోయి ఆటోలలో పోయిస్తున్నారు. అందుకనే 2 బస్సెస్ కొని దాన్ని రెగ్యులర్ గా 2-3 ట్రిప్పులు కొట్టేస్తే సేఫ్టీతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పి 2 బస్సెస్ కూడా 1 మంత్ లోనే కాలేజీకి డొనేట్ చేస్తున్నాం.